ప్రశాంతంగా ఉన్న సిటీలోకి సౌండ్ చేస్తే చంపేసే జీవులన్నీ ఒక్కసారిగా వచ్చి అటాక్ చేసి అందరినీ చంపేస్తుంటే ఒక ఫ్యామిలీ వాటి నుంచి ఎలా తప్పించుకునింది, ఎలా సర్వైవ్ అయ్యారు అనేదే ఈ స్టోరీ. ఇక మూవీలోకి వెళ్తే కొంతమంది రీసెర్చర్స్ ఒక మౌంటైన్ దగ్గర డ్రిల్ చేస్తూ ఉంటారు. అక్కడ సడన్గా ఒక కేవ్ బయటపడుతుంది. ఆ కేవ్‌ని కనుక్కున్నాము అన్న ఆనందంలో కొంతమంది రీసెర్చర్స్ కిందకి వెళ్ళి అక్కడ ఏముందో చూద్దాము అనని కిందకి వెళ్తారు. అక్కడి నుంచి సడన్‌గా ఏవో సౌండ్స్ వినిపిస్తాయి. ఎక్కడి నుంచి వస్తున్నాయి అనని చెప్పి అందరూ ఆ గుహ వైపు చూస్తూ ఉంటారు. సడన్‌గా అందులో నుంచి చాలా గబ్బిలాల్లాంటి జీవులు ఎగురుకుంటూ పైకొచ్చేస్తాయి. అవి అక్కడి నుంచి వచ్చి అక్కడ ఉన్న వాళ్ళందరినీ చంపేస్తాయి. చంపేసి అన్నీ అలా పైకి ఎగురుతూ సిటీలోకి వెళ్ళిపోతాయి. కొన్ని వేల సంఖ్యలో ఉంటాయి అవి. అవన్నీ అలా బయటికి ఎగిరిపోతాయి. ఇక్కడ కట్ చేస్తే ఈ మూవీలో మెయిన్ క్యారెక్టర్ అయిన యాలీ అనే అమ్మాయిని చూపిస్తారు. యాలీ తన ఐప్యాడ్ పెట్టుకొని స్కూల్ నుంచి ఇంటికి వెళ్ళడానికి వెయిట్ చేస్తూ ఉంటుంది. యాక్చువల్లీ యాలీకి చెవులు వినిపించవు. సో వెయిట్ చేస్తూ ఉండంగా కొంతమంది వెనకాల అబ్బాయిలు తనని టీజ్ చేస్తూ ఉంటారు. యాలీ వాళ్ళని చూసి కూడా ఏమీ పట్టించుకోకుండా అలా నడుచుకుంటూ వెళ్ళిపోతూ ఉంటుంది. సో తర్వాత యాలీ వాళ్ళ ఫాదర్‌ని చూపిస్తారు. యాలీ వాళ్ళ ఫాదర్ వచ్చేసి యాక్చువల్లీ ఒక బిల్డరు. సో అక్కడ తన బిజినెస్ గురించి ఏవో డీటెయిల్స్ అన్నీ మాట్లాడుకుంటూ అలా ఉంటాడు. ఇంతలో సడెన్‌గా అతనికి ఒక ఫోన్ వస్తుంది. యాలీ వాళ్ళ మదర్ కాల్ చేస్తుంది. సో తను కాల్ చేసేసి, "ఇవాళ నేను యాలీని పికప్ చేసుకోవడానికి వెళ్ళలేదు. అక్కడ కొంతమంది టీచర్స్ నాకు కాల్ చేసి ఏం చెప్పారు అంటే, యాలీని కొంతమంది ఇవాళ కూడా టీజ్ చేశారంట. తనకి చెవులు వినిపించవు అనని చెప్పి వాళ్ళ హస్బెండ్‌కి చెప్తుంది. తను విని తనేమన్నా రియాక్ట్ అయిందా అని అడుగుతాడు. ఏం లేదు, తను నార్మల్‌గా వచ్చేసిందంట. ఇది చాలా సార్లు అవుతుంది ఇలాగా అనని చెప్పి ఫోన్ కట్ చేసి వాళ్ళ ఇంట్లోకెళ్తుంది. అక్కడ వాళ్ళ మదర్ కిచెన్‌లో ఉంటారు. ఆవిడతో అంటుంది, "జూడ్‌కి ఎందుకమ్మా ఎలక్ట్రానిక్స్ కొనిస్తా ఉంటావు? వాడు 24 గంటలు ఆడుకుంటున్నాడు" అనని చెప్పి కంప్లెయింట్ చేస్తది. అప్పుడు ఆవిడుండి, "వాడు జస్ట్ 12 ఇయర్స్ ఓల్డ్. ఇవన్నీ కామన్ ఈ వయసులో" అనని చెప్పి అంటుంది. అంతలో ఆమె జూడ్ దగ్గరికి వచ్చేసి, "ఇంక ఆడింది చాలులే, హోంవర్క్ చేసే టైం అయింది. టీవీ" అని చెప్పి టీవీ ఆఫ్ చేసేస్తది. జూడ్ మాత్రం వాళ్ళ మదర్ ఎళ్ళిపోగానే టీవీ ఆన్ చేసుకొని మళ్ళీ ఆడుకుంటూ ఉంటారు. తర్వాత యాలీని చూపిస్తారు. యాలీ రోడ్‌లో నడుచుకుంటూ వస్తున్నప్పుడు రాబ్ కలుస్తాడు, యాలీ ఫ్రెండ్. రాబ్ అంటాడు, "ఈ వీకెండ్ మా పేరెంట్స్ అందరం కలిసి కార్ చూడ్డానికి వెళ్తున్నాము. సో, ఐ థింక్ మేము కొనుక్కుంటాం అనుకుంటా" అనని చెప్పి చెప్తాడు. సో, అప్పుడు యాలీ డల్‌గా, "నా లైఫ్‌లో నేను ఎప్పటికీ కార్ డ్రైవ్ చేయలేను" అంటుంది. అప్పుడు రాబ్ యాలీతో, "డోంట్ వర్రీ, నేను నిన్ను డైలీ పికప్, డ్రాపింగ్ చేస్తానులే" అని అంటాడు. సో, ఇద్దరు అలా నవ్వుకొని నడుచుకుంటూ అలా ఇంటికొచ్చేస్తారు. సో, యాలీ ఇంటికొచ్చేసేసరికి తనకొక కుక్క గూడా ఉంటుంది. ఆ కుక్కతో అలా హగ్ జేసుకొని ఆడుతుంది. తర్వాత వాళ్ళ అమ్మమ్మని కలిసి విష్ చేస్తుంది. ఇంతలో వాళ్ళ మదరు, "ఇంతసేపు ఎక్కడికెళ్ళావు? ఎందుకు ఇంత లేట్ అయింది?" అని అంటుంది. యాలీ, "నేను నడుచుకుంటూ వచ్చానమ్మా" అంటుంది. "నువ్వు ఒక్కదానివే నడుచుకుంటూ వచ్చావా?" అని అడిగితే, "లేదు, రాబ్‌తో నడుచుకుంటూ వచ్చాను" అని చెప్తుంది యాలీ. ఇంతలో వాళ్ళ అమ్మమ్మ, "ఇది వారంలో రెండోసారి తను రాబ్‌తో కలిసి రావడం" అనని అంటుంది. ఇంతలో వాళ్ళ అమ్మ, "నువ్వు నాకు టెక్స్ట్ చేయాల్సింది కదా! నాకెలా తెలుస్తుంది నువ్వెక్కడున్నావో" అనని అంటుంది. యాలీ, "అమ్మ, మేము జస్ట్ ఫ్రెండ్స్" అనని చెప్పి అంటుంది. ఇంతలో ఏదో కుక్క కిటికీలో నుంచి చూస్తూ ఉంటుంది. ఈ కుక్క చాలా భయపడుతూ చూస్తూ ఉంటుంది. యాలీకి అర్థం కాక, "ఏంటిది? ఏం చూస్తుంది?" అనని చెప్పి వచ్చి అలా కిటికీలోకి తొంగి అలా పైకి చూస్తూ ఉంటుంది. ఇక్కడికి కట్ చేస్తారు. తర్వాత ఫ్యామిలీ మొత్తం సరదాగా నైట్ డిన్నర్ చేసుకొని మాట్లాడుకుంటూ ఉంటారు. యాలీ అలా బయటికి వస్తూ ఉంటుంది. దూరంగా ఒక చెట్టు దగ్గర ఏవో పొగ వస్తూ ఉంటుంది. "ఏంటి పొగ? ఎక్కడి నుంచి వస్తుంది?" అనని చెప్పి దగ్గరికెళ్ళి చూద్దామని వెళ్ళి చూసేటప్పటికి అక్కడ వాళ్ళ అమ్మమ్మ స్మోక్ చేస్తూ కనపడుతుంది. దానికి వాళ్ళ అమ్మమ్మ షాక్ అవుతుంది యాలీని చూసి. "సో, ఈ అలవాటు నేను మార్చుకోలేకపోతున్నాను. ప్లీజ్ మీ అమ్మకి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో చెప్పొద్దు. నన్ను చంపేస్తది. ప్రామిస్ చేయనంటే, "ప్రామిస్ అమ్మమ్మ, నేను అసలు అమ్మకి చెప్పను" అనని చెప్తుంది. "సరే, ఎళ్లి పడుకో" అని చెప్పగానే యాలీ తన బెడ్‌రూమ్‌లోకి వెళ్తూ ఉంటుంది. బెడ్‌రూమ్‌లోకి వెళ్తూ ఉండగా రూమ్‌లో వాళ్ళ అమ్మ, నాన్న గొడవ పడడం చూస్తుంది.
అలా వాళ్ళు గొడవ పడడం చూసాక తనలో తను అనుకుంటుంది 3 ఇయర్స్ బ్యాక్ ఒక యాక్సిడెంట్‌లో నా వినికిడి అలాగే నా గ్రాండ్ పేరెంట్స్‌ని పోగొట్టుకున్నాను. సో, నాకంటే నా పేరెంట్సే ఎక్కువ లాస్ అయ్యారు అనని అనిపిస్తుంది అని అనుకోని బాధగా వెళ్ళి ఆహ్, తన బెడ్ మీద పడుకుంటుంది. తన ఐప్యాడ్ ఓపెన్ చేసి చూసి అందులో రాబ్ మెసేజ్ చేసుంటాడు. సో, రాబ్ మెసేజెస్‌ని చూస్తూ అలా నవ్వుకుంటూ కొద్దిసేపు చాట్ చేస్తుంది. చాట్ చేసి పెట్టగానే అంతలో వాళ్ళ నాన్నొస్తాడు. వాళ్ళ నాన్న వచ్చి, "ఏంటి ఎలా జరిగింది? ఇవాళ డే ఎలా ఉంది? హౌ వాస్ యువర్ డే?" అని అడుగుతాడు. సో, ఎవ్రీథింగ్ ఫైన్ అని అంటే, "ఏంటి ఇవాళ ఎవరో కొత్త అబ్బాయిని కలిసావంట. ఏంటి విషయము?" అని చెప్పి అడిగితే, "నాన్న జస్ట్ మేము ఫ్రెండ్స్ అంతే. సో, తను నన్ను బాగా నాతో మంచిగా మాట్లాడతాడు. ఈవెన్ యాక్చువల్లీ తను నా సైన్ లాంగ్వేజ్ కూడా నేర్చుకున్నాడు తెలుసా?" అని అంటుంది. సో, అయితే నాకు కూడా నచ్చాడు మరి. ఓకే దెన్ పడుకో నువ్వు. గుడ్ నైట్ అని చెప్పి వెళ్ళిపోయి పడుకుంటాడు. సో, యాలీ కూడా పడుకొని నిద్రపోతుంది. కాసేపటికి యాలీ వాళ్ళ మదరు చాలా కంగారు పడుతూ వచ్చి యాలీని నిద్ర లేపుతుంది. "రా బయటేదో జరుగుతుంది. త్వరగా లేచిరా" అంటది. అప్పుడు "ఏంటమ్మా" అంటే "లేదు లేచిరా" అంటుంది. ఇంతలో టైం చూసేపటికి 3:00 అయ్యుంటుంది. అలా బయటకొచ్చి చూసేప్పటికి అందరూ హాల్‌లో కూర్చొని సీరియస్‌గా టీవీ చూస్తూ ఉంటారు. ఇంతలో వాళ్ళ పక్కింట్లో ఉండే వాళ్ళ ఫ్యామిలీ ఫ్రెండ్ గ్లెన్ కూడా వస్తాడు. "ఏంటి వాట్ హ్యాపెండ్? ఏం జరుగుతుంది ఇక్కడ?" అనంటే టీవీలో వచ్చి బ్రేకింగ్ న్యూస్ వేస్తుంటారు. యూఎస్‌లో కొన్ని సిటీస్‌లో అటాక్స్ జరుగుతున్నాయి. వీళ్ళకసలు ఏమీ అర్థం కాదు. ఏంటి సడెన్‌గా ఏంటి అటాక్స్, టెర్రరిస్ట్ అటాక్సా ఏంటివి అనని చెప్పి వీళ్ళు కంగారు పడుతూ ఉంటారు. ఇంతలో టీవీ వాళ్ళు మళ్ళీ ఇంకో బ్రేకింగ్ న్యూస్ వేస్తారు. ఇప్పుడే మనకొక విజువల్ దొరికింది. సో, విజువల్‌ని టెలికాస్ట్ చేస్తున్నామని ఒక విజువల్‌ని చూపిస్తారు. ఆ విజువల్‌లో కొంతమంది డెడ్ బాడీస్ అక్కడ పడిపోయి ఉంటాయి. ఆ బాడీస్ ఏంటంటే బోన్స్ అన్నీ బయటకొచ్చేసి ఫ్లెష్ అంతా తినేసి అలా ఉంటాయి. ఆ పిక్చర్స్ చూడగానే వీళ్ళు చాలా కంగారు పడిపోతారు. తర్వాత ఇంకో విజువల్‌లో ఒక ఆమె కారులో కూర్చొని ఏడుస్తూ ఉంటుంది. వెనకాల తన బాబు మూతికి ఒక ప్లాస్టర్ ఏసి కూర్చొని పెట్టి ఒక ప్లకార్డ్ పెట్టుంటుంది. 'డు నాట్ మేక్ నాయిస్' అన్న ప్లకార్డ్ పెట్టుకో ఉంటుంది. సో, ఇది చూసి ఏంటి డోంట్ మేక్ నాయిస్ దీని మీనింగ్ ఏంటి అనని చెప్పి వీళ్ళకి ఏమీ అర్థం కాదు. ఏం చేస్తున్నారు? ఇది ఈళ్ళేమన్నా మన మీద ప్రాంక్‌లేస్తున్నారా? ఏంటిది ఇది అనని చెప్పి వీళ్ళు డిస్కస్ చేస్తూ ఉంటారు. ఇంతలో సడెన్‌గా టీవీలో ఇంకో విజువల్ చూపిస్తారు. ఏంటంటే యాక్చువల్లీ మాకు ఇప్పుడే అందిన వార్త అనని ఏం చెప్తారంటే ఇంతకుముందు ఒక కేవ్‌లో ఇలా డ్రిల్ చేయడం వల్ల లోపలున్న కొన్ని క్రియేచర్స్ అలా బయటికి చాలా వచ్చేసాయి. ఆ క్రియేచర్సే ఇప్పుడు సిటీలో అందరిని సౌండ్ చేస్తే అందరిని అటాక్ చేసి చంపేస్తున్నాయి అనని చెప్పి వాళ్ళు చెప్తారు. సో, వీళ్ళేమంటారు ఇంక మీరు ఎక్కడున్న వాళ్ళు అక్కడే ఉండండి. సౌండ్స్ చేయొద్దు అన్నట్లుగా వీళ్ళు మెసేజ్ పాస్ చేస్తారు. సో, వీళ్ళేంటంటే ఇంక కంగారు పడతారు. సో, మనం ఇక్కడి నుంచి తప్పించుకొని ఎక్కడన్నా సేఫ్ ప్లేస్‌కి వెళ్ళాలి అని డిసైడ్ చేసుకుంటారందరూ. యాలీ వాళ్ళ మదరు వాళ్ళ అమ్మతో ఏమంటుందంటే, "అమ్మ నీకు కుదరకపోతే మనం వెళ్ళాల్సిన పని లేదు. మనం ఇక్కడే ఉందాము" అనంటే, "లేదు లేదు మనం వెళ్ళాల్సిందే. పిల్లలున్నారు. సో, వి నీడ్ టు టేక్ కేర్. మనం వెళ్ళాల్సిందే" అని చెప్పి అంటుంది. సరే అని చెప్పి ఇంట్లో వాళ్ళందరూ కావాల్సిన వస్తువులు బ్యాగ్‌లో సర్దుకొని ఇక 2 కార్లలో బయలుదేరుతారు. అలాగే వాళ్ళ అంకుల్ గ్లెన్ దగ్గర గన్స్ కూడా ఉంటాయి. సో, గన్స్ కూడా తీసుకొని అందరూ 2 కార్లలో కలిసి బయలుదేరుతారు. తర్వాత మెట్రో స్టేషన్‌ని చూపిస్తారు. మెట్రో స్టేషన్‌లో ఎవరు ఉండరు. కొన్ని శవాలు అక్కడక్కడ అలా పడిపోయి ఉంటాయి. తర్వాత ట్రైన్‌ని చూపిస్తారు. ట్రైన్‌లో చాలామంది జనాలు అలా కామ్‌గా ఉంటారు. ఆ ట్రైన్‌లో ఒక చిన్న బేబీ సడెన్‌గా ఏడవడం స్టార్ట్ చేస్తుంది. సో, అక్కడే ఉన్న ఇంకొక ప్యాసింజరు ఆ బేబీని లాగి బయటకి పెట్టేయాలని ట్రై చేస్తూ ఉంటాడు. వాళ్ళ మదర్ వచ్చి వద్దు వద్దు అని చెప్పి ఏడుస్తుంది. అయినా కూడా వాళ్ళు బయట వదిలేయడానికి ట్రై చేస్తుండగా వాళ్ళ మదరు లేదు నేను కూడా వెళ్తాను నా బేబీతో అంటే సరే అని చెప్పి వాళ్ళిద్దరిని ట్రైన్ నుంచి కిందకి దించేస్తారు. తర్వాత సడన్‌గా బేబీ కింద ఏడవడం స్టార్ట్ చేస్తుంది. తర్వాత క్రియేచర్స్ అన్నీ వచ్చి వాళ్ళని చంపేస్తాయి. తర్వాత యాలీ వాళ్ళ ఫ్యామిలీని చూపిస్తారు. అలా యాలీ వాళ్ళ ఫ్యామిలీ కార్‌లో వెళ్తూ ఒక దగ్గర ఆగుతారు పెట్రోల్ కొట్టించడం కోసం. ఇంతలో యాలీ తన కుక్కను కూడా బయటికి టాయిలెట్‌కి తీసుకెళ్ళాలి అని చెప్పి కిందకి దిగి వెళ్తుంది. వీళ్ళు కొద్దిసేపు రిలాక్స్ అవుతారు. ఇంతలో సడెన్‌గా ఒకతను గన్ తీసుకొని యాలీని ఎయిమ్ చేస్తాడు. సో, ఇది చూసిన వాళ్ళ పేరెంట్స్ సడెన్‌గా వచ్చి "ప్లీజ్ ప్లీజ్ డోంట్ షూట్ తనకేమీ వినిపించదు. షూట్ చేయొద్దు" అని చెప్పి అరుస్తారు. సో, తనేమో లేదు నాకు
కార్ కావాలి అని చెప్పి డిమాండ్ చేస్తాడు. ఇంతలో వెనక నుంచి గ్లెన్ తన గన్నుతో అతని కాలు మీద షూట్ చేస్తాడు. తను అలా ఒరిగి కింద పడిపోతాడు. కింద పడిపోయి ప్లీజ్ డోంట్ షూట్, డోంట్ షూట్ అని చెప్పి ఏడుస్తారు. వీళ్ళు ఇంకా వాళ్ళతో మాట్లాడకుండా కార్ తీసుకొని వెళ్ళిపోతుంటే వీళ్ళుండి ప్లీజ్ ప్లీజ్ సేవ్ మీ, నన్ను కూడా తీసుకెళ్ళండి మీతో పాటు అని చెప్పి అరుస్తాడు. సో అలా వీళ్ళు సిటీ దాటి అలా బయటకు వెళ్తూ ఉంటాడు. అలా వీళ్ళు 2 కార్లలో సిటీ దాటి బయటికి వెళ్ళిపోతూ ఉంటారు. ఇంతలో యాలీ తన ఐప్యాడ్‌లో ఏంటివి ఇవి అని చూస్తూ తను చెప్తుంది. వీటిని వెస్ప్స్ అంటారు. ఇవి ఎన్నో మిలియన్ ఇయర్స్ నుంచి ఆ కొండ లోపల ఉండిపోవడం వల్ల వాటికి ఐస్ అనేవి డెవలప్ కాలేదు. సో అవి అందుకని చెప్పి వాటికి వినికిడి శక్తి చాలా ఎక్కువ. అందుకని అవి విన్న వాటినల్లా అటాక్ చేసి చంపేస్తున్నాయి అని చెప్తుంది. ఇంతలో సడన్‌గా వాళ్ళు ఒక దగ్గర కార్ ఆపాల్సి వస్తుంది. ఏంటి అని చూస్తే ఫుల్ ట్రాఫిక్ జామ్ ఉంటుంది. వాళ్ళకి ఎటు పోవడానికి దారి ఉండదు. అందుకని చెప్పి వీళ్ళు వేరే రాంగ్ రూట్‌లో నుంచి వెళ్ళిపోతారు. సో ముందు గ్లెన్ తన కార్‌లో ముందు వెళ్తూ ఉంటే తనని ఫాలో అవ్వు అని చెప్పి యాలీ వాళ్ళకి చెప్తారు. సో వీళ్ళు అతన్ని ఫాలో అవుతూ అడ్డదిడ్డంగా ఎట్లా అంటే అట్లా వెళ్ళిపోతారు. అలా వెళ్ళిపోతూ సడన్‌గా ఒక రోడ్‌లోకి వెళ్ళగానే ఒక జి ఇంతలో ఒక జింకల గుంపు కారుకి అడ్డంగా వస్తుంది. అంతలో కారు అదుపు తప్పి కిందనే లోయలో పడిపోతుంది. సో ఇంతలో కంగారుగా యాలీ వాళ్ళ ఫ్యామిలీ గబగబా కిందకి దిగి ఏం జరిగిందా అని చెప్పి కిందకి దిగి వెళ్ళి చూస్తారు. ఇంతలో కారులో గ్లెన్ రక్తపు మడుగులో పడిపోయి కాలు ఇరుక్కుపోయి ఉంటుంది. సో వీళ్ళొచ్చి బయటికి రాగలవా అని అంటే లేదు నా కాలు స్టక్ అయిపోయింది, నేను రాలేకపోతున్నాను అని చెప్పి చెప్తారు. సో డోంట్ వర్రీ, నేను ఏదన్నా కట్టర్ ఏదన్నా ఉందేమో చూస్తాను అని చెప్పి వాళ్ళ వైఫ్‌కి అంబులెన్స్‌కి కాల్ చేయమని చెప్తాడు. సో ఇతను చాలా ట్రై చేస్తాడు. సో ఎంత ట్రై చేసినా కూడా అది ఓపెన్ కాదు. సో ఫైనల్లీ ఇంకా గ్లెన్ ఏం చేస్తాడంటే నువ్వు వెళ్ళి కార్ వెనక నా బ్యాగ్ ఒకటి ఉంది, ఆ బ్యాగ్ తీసుకురా పో అని చెప్పి చెప్తాడు. సో ఇతను వెళ్ళి ఆ కార్లో ఉన్న బ్యాగ్ని తీసుకొని వచ్చి ఇతనికి ఇస్తాడు. ఏంటిది ఇది అనగానే దాంట్లో నుంచి ఓపెన్ చేసి గన్ను తీస్తాడు. గన్ను తీసి అంటే ఇప్పుడు వాటితో ఏం చేస్తావు అని అడుగుతాడు. ఇంతలో గ్లెన్ ఉండేసి నువ్వు ఇక్కడి నుంచి ఫ్యామిలీని తీసుకొని నువ్వు వెళ్ళకపోతే నేను షూట్ చేస్తాను, నువ్వు వెళ్ళు అంటాడు. ఏంటిది ఇది అని అంటే లేదు ఫ్యామిలీ ఇంపార్టెంట్, సో నేను ఇక్కడ ఇరుక్కుపోయాను, సో నువ్వు జాగ్రత్త, నువ్వు వెళ్ళు అని చెప్పి అంటాడు. తను బాధతో సరే మరి నేను బయలుదేరుతాను, నీకు డ్యామ్ షూర్ నేను ఖచ్చితంగా వెళ్ళి ఏమైనా హెల్ప్ తీసుకొస్తాను, నువ్వు జాగ్రత్తగా ఉండు అని చెప్తాడు. సో అందుకని అందరూ వెళ్ళి కార్లో వెళ్ళి కూర్చుంటారు. అలా కార్లోకి వెళ్ళి కూర్చొని కారు స్టార్ట్ చేయబోతారు. ఇంతలో సడన్గా కుక్క దేన్నో చూసి భయపడుతుంది. సో యాలీ ఇది గమనిస్తుంది. గమనించి వెంటనే స్టాప్ ద ఇంజన్ అని చెప్పి అరుస్తుంది. సో వాళ్ళు కార్ ఆఫ్ చేసేసి అలా క్వయట్గా చూస్తూ ఉంటారు. ఇంతలో సడన్గా ఆ వెస్ప్స్ అన్నీ వీళ్ళ కార్ మీద అటాక్ చేసి చుట్టూ గ్లాస్ డోర్నన్నీ స్క్రాచ్ చేస్తూ పగలగొడుతూ అలా ఉంటాయి. సో వీళ్ళు అది చూసి బాగా భయపడతారు. వాళ్ళ నానమ్మ ఏం చేయాలో అర్థం కాక అరిచేస్తుంది. సో ఈ అరుపులు కింద ఉన్న గ్లెన్‌కు వినపడతాయి. సో గ్లెన్ ఏం చేస్తాడంటే వాళ్ళని సేవ్ చేయాలన్న ఉద్దేశంతో తన దగ్గర ఉన్న గన్‌తో షూట్ చేస్తూ ఉంటాడు, సౌండ్ చేస్తూ ఉంటాడు. సో ఆ సౌండ్‌కి కొన్ని వెబ్స్ గ్లెన్ దగ్గరకు వచ్చి గ్లెన్‌ని చంపేస్తాయి. కార్లో యాలీ కుక్క కంటిన్యూస్గా అరుస్తూనే ఉంటుంది. సో వీళ్ళెంత కామ్ చేయాలని ట్రై చేసినా కూడా తను ఆగదు, తను అరుస్తూనే ఉంటుంది. సో వీళ్ళకి వేరే దారి లేక ఆ కుక్కని కార్లో నుంచి బయటికి వదిలేస్తారు. సో ఇది చూసిన యాలీ చాలా బాధపడుతుంది. సో వాళ్ళ అమ్మమ్మ తనని ఓదారుస్తారు. సో ఇక చేసేది ఏమీ లేక అలా క్వయట్గా కామ్గా కార్లో అలాగే కూర్చొని కొద్దిసేపు అలా ఉండిపోతారు. సో తర్వాత కాసేపటికి యాలీ ఆ కార్ని తదేకంగా చూస్తుంది. దాని మీద స్క్రాచెస్ ఉంటాయి. ఆ స్క్రాచెస్ చూసి వాళ్ళ నాన్నతో అంటుంది, నాన్న ఈ వెస్ప్స్ కంటిన్యూస్గా స్క్రాచ్ చేసిన దగ్గరే మళ్ళా స్క్రాచ్ చేస్తున్నాయి. సో మనం ఇక్కడ ఈ కార్లో ఉండడం మనకు అంత సేఫ్ కాదు అని చెప్పి వాళ్ళ నాన్నతో చెప్తుంది. సో వాళ్ళ నాన్న అవును సరే మీరు ఇక్కడే ఉండండి, నేను ఇప్పుడే వస్తాను అని చెప్పి చాలా క్వయట్గా కార్ డోర్ తీసి కిందకి దిగి నడుచుకుంటూ వెళ్తాడు. ఇంతలో వాళ్ళ అమ్మమ్మకి దగ్గు స్టార్ట్ అవుతుంది. సో అలా దగ్గు స్టార్ట్ అవగానే వీళ్ళందరూ భయపడి సో కింద తన ఇన్హేలర్ ఎక్కడుందో వెతికి ఇన్హేలర్ తనకిస్తారు. సో ఆమె దగ్గిన సౌండ్కి కొన్ని వెస్ప్స్ అటాక్ చేయడానికి వచ్చేస్తాయి. సో వాళ్ళ నాన్న అక్కడ స్టక్ అయిపోయి అలా కామ్గా నించొని ఉంటాడు. సో
తర్వాత కొద్దిసేపు తర్వాత కొంచెం దూరంగా అతనికి ఒక ఐరన్ రాడ్ కనిపిస్తుంది. సో, చాలా క్వైట్‌గా అతను దగ్గరకు వెళ్ళి ఐరన్ రాడ్‌ను నిదానంగా తీసి దూరంగా విసిరేస్తాడు. సో, ఆ ఐరన్ రాడ్ చేసిన సౌండ్ విని ఇవన్నీ ఎగిరి వెళ్ళి దాని దగ్గరకెళ్ళిపోతాయి. తర్వాత ఇతను తిరిగి కార్ దగ్గరికి వెళ్ళిపోయి కార్‌లోకెళ్ళి కూర్చుంటాడు. తర్వాత తన వైఫ్ వచ్చి తనని హగ్ చేసుకొని ఏడుస్తుంది. తర్వాత వాళ్ళ అమ్మమ్మ ఐ యామ్ సారీ అనని చెప్పి ఏడుస్తుంది. సో, అప్పుడు అతను ఏమంటాడంటే, సో, అవి చూడలేవు. అవి జస్ట్ సౌండ్స్‌ని మాత్రమే వింటాయి. సో, మనం ఎలాంటి సౌండ్స్ చేయకుండా ఉండుంటే మనం సర్వైవ్ అవ్వచ్చు అంటుంది. అంతలో యాలీ ఉండి మనకు ఎలాగూ సైన్ లాంగ్వేజ్ తెలుసు కదా! సో, మనకి వాయిస్‌తో పని లేదు. సో, మనం ఇలాగ సైన్ లాంగ్వేజ్ మాట్లాడుకోవచ్చు అనని చెప్తుంది. సో, అప్పుడు వాళ్ళ నాన్నుండి ఇంక నుంచి ఫోన్స్ వాడకూడదు, టెక్స్ట్ వాడకూడదు, ఇంకెలాంటి సౌండ్స్ ఏమీ చేయకూడదు. జస్ట్ సైన్ లాంగ్వేజ్‌లోనే మనము మాట్లాడుకోవాలి అనని చెప్పి చెప్తాడు. తర్వాత అంతలో వాళ్ళ అత్తమ్మని లైటర్ ఇవ్వు అనని చెప్పి అడగగానే వాళ్ళ అమ్ముండి లేదు లేదు మా అమ్మ సిగరెట్ కాల్చదు అని అంటుంది. అంతలోపల ఐ యామ్ సారీ అనని చెప్పి లైటర్ తీసి వాళ్ళ అల్లుడికి ఇస్తుంది. సో, ఆ లైటర్ తీసుకొని నిదానంగా దిగి కింద గ్లెన్ దగ్గరికి వెళ్తాడు. సో, గ్లెన్ను చనిపోయి ఉంటాడు. అది చూసి ఒక క్షణం బాధపడి, సో, కార్‌లో ఉన్న పెట్రోల్ దాన్ని లీక్ చేసి ఆ లైటర్‌తో మంటేస్తాడు. సో, అది అలా ఫైర్ అయ్యి బ్లాస్ట్ అవుతుంది. సో, ఆ బ్లాస్ట్ అయ్యేటప్పటికి ఆ సౌండ్‌కి అన్ని క్రియేచర్స్ అన్నీ వచ్చి ఆ మంటలో పడిపోయి చచ్చిపోతాయి. సో, వీళ్ళు కార్ దగ్గరికెళ్ళి అందరూ వాళ్ళ వాళ్ళ బ్యాగులు తీసుకొని ఇక మెల్లగా నడుచుకుంటూ వెళ్ళడం స్టార్ట్ చేస్తారు. అలా నడుచుకుంటూ వెళ్తూ ఉంటారు. అలా నడుచుకుంటూ వెళ్తుండగా సడన్‌గా యాలీ వాళ్ళ అమ్మమ్మ సిక్ అయ్యి పడిపోతుంది. సో, నేనింక నడవలేను అనని చెప్తుంది. సరే ఓకే. మనం ఇక్కడ ఒక బ్రేక్ తీసుకుందాము అని చెప్పి ఒక దగ్గర కూర్చుంటారు. జూడేమో బైనాక్యులర్ తీసి చుట్టూ చూస్తూ ఉంటాడు. ఇంతలో యాలీ వాళ్ళ ఫాదరు యాలీ దగ్గరకొచ్చి ఐ యామ్ వెరీ సారీ. నేను కుక్కకి అలా చేయకుండా ఉండాల్సింది. కానీ తప్పని పరిస్థితి. మనం చేయలేకపోతే మనము బతకలేము. సో, అందుకని చెప్పి చేయాల్సొచ్చిందమ్మా. ఐ యామ్ వెరీ సారీ అనని చెప్పి ఆలీకి చెప్తాడు. ఇంతలో జూడ్‌కి బైనాక్యులర్‌లో దూరంగా ఒక ఇల్లు కనిపిస్తుంది. సో, అది చూసి గబగబా పరిగెత్తుకుంటూ వచ్చి, "నాన్న, నాన్న అక్కడొక హౌస్ ఉంది చూడు" అనని చెప్పి చెప్తాడు. సో, వాళ్ళ నాన్న గూడా చూసి చెక్ చేసి, "ఓకే. మనమందరము ఇప్పుడు స్టార్ట్ అయ్యి అక్కడికి నిదానంగా వెళ్దాము" అనని చెప్పి చెప్తాడు. సో, అలా అందరూ నడుచుకుంటూ అక్కడికి వెళ్ళేటప్పటికి చీకటయిపోతుంది. వాళ్ళు లైట్‌లేసుకొని ఆ ఇంటి దగ్గరికి వెళ్ళి గేట్ ఓపెన్ చేద్దాము అని చెప్పి టచ్ చేసేప్పటికి గేట్ పైన బెల్స్ ఉంటాయి. ఆ బెల్స్ సౌండ్ వస్తుంది. ఆ సౌండ్ రాగానే వీళ్ళు అలా క్వైట్‌గా ఉంటారు. లోపల నుంచి ఒక ముసలావిడ గన్ తీసుకొని ఇది నా ఏరియా మీరందరూ ఎందుకొచ్చారు అనని చెప్పి వాళ్ళని బెదిరిస్తుంది. వీళ్ళేమో కూర్చొని సౌండ్ చేయొద్దు అని చెప్పి అరుస్తూ ఉంటారు. అంతలోపల సడెన్‌గా పైనుంచి క్రియేచర్స్ అన్నీ వచ్చి ఆవిడని అటాక్ చేసేసి భయంకరంగా పొడిచి తినేస్తాయి. సో, వీళ్ళు అది చూసి కామ్‌గా ఏం చేయలేక కూర్చుండిపోతారు. సో, తర్వాత ఇప్పుడు ఎలా లోపలికి వెళ్ళాలి అని చూస్తే ఒక పక్కన వాళ్ళకి ఒక చిన్న ఐరన్ గొట్టం ఉంటుంది. సో, అక్కడి నుంచి ఎళ్లి ట్రై చేద్దాము అనని చెప్పి వాళ్ళ నాన్న ఫస్టు మీరందరూ ఇక్కడే ఉండండి. నేను ఫస్ట్ వెళ్ళి లోపలికెళ్ళి అన్నీ చూసి నేను చెప్తాను. అప్పుడు మీరు వద్దురు అని చెప్తాడు. ఓకే అని చెప్తాడు. అలా వాళ్ళ నాన్న ఆ గొట్టంలోకి నిదానంగా వెళ్తూ ఉంటాడు. వెళ్తూ ఉండంగా ఆ గొట్టం లోపల ఒక మట్టి పుట్ట లాంటిదుంటుంది. అతను చూడకుండా కాలుతో అలా తగులుతుంది. కాలు తగలగానే దాని లోపల నుంచి ఒక రాటిల్ స్నేక్ బయటకొస్తుంది. సో, అతన్నేం చేయదు. అతనేమో ముందుకి ఎళ్ళిపోయి అలా వెళ్ళి లోపల నుంచి ఇంట్లోకెళ్ళిపోతాడు. ఇంట్లోకెళ్ళి చూస్తాడు ఎవరన్నా ఉన్నారా అనని చెప్పి. అక్కడికెళ్ళి చూస్తే అక్కడ ఎవరు ఉండరు. సో, అది చూసుకొని తర్వాత బయటకొచ్చి వీళ్ళకి సిగ్నల్ ఇస్తారు. మీరింక రావచ్చు అనని. సో, సరే అని చెప్పి ఫస్ట్ వీళ్ళు జూడ్‌ని లోపలికి పంపిస్తారు. తర్వాత యాలీ వాళ్ళ అమ్మమ్మ, తర్వాత యాలీ వాళ్ళమ్మ అలా వరుసగా వస్తూ ఉంటారు. అలా జూడ్ కొంచెం దూరం వెళ్ళగానే లోపల రాటిల్ స్నేక్ కనపడుతుంది. అది వీళ్ళనే చూస్తూ ఉంటుంది. సో, అబ్బాయి భయపడి ఇంకా అరవలేడన్నమాట. అరిచాడు అనంటే బయట నుంచి వెస్ప్స్ వచ్చేస్తాయి. సో, అందుకని చెప్పి అలా భయంగా అలా ఉంటాడు. ఆ పాము చేసే సౌండ్‌కి రాటిల్ స్నేక్ కదా! ఆ పాము చేసే సౌండ్‌కి బయట నుంచి ఒక వెస్పొచ్చేసి లోపల నుంచొచ్చి ఆ పాముని అలా కొరికి తీసుకెళ్ళిపోతుంది. సో, ఇటు సైడ్ నుంచి ఇంకో వెస్ప్ అటాక్ చేస్తుంది. సో, ఇటువైపు లాస్ట్‌లో వాళ్ళ అమ్ముంటుంది. సో, వాళ్ళ అమ్మ
వాళ్ళ అమ్మ కాల్‌ని స్క్రాచ్ చేసేస్తాయి. ఇదంతా వాళ్ళ ఫాదరు దూరం నుంచి చూస్తూ ఉంటాడు. సో, చూసి తను అక్కడ దూరంగా ఒక గడ్డిని పౌడర్ చేసే మిషన్ ఉంటుంది. సో, తను అక్కడికెళ్ళేసి దాన్ని ఆన్ చేస్తాడు. ఆ సౌండ్‌కి ఈ వెస్ప్స్ అన్నీ కూడా వెళ్ళి ఆ మిషన్‌లో పడిపోయి పేస్ట్ అయిపోయి అలా బయట పడిపోతాయి. సో, తర్వాత వీళ్ళందరూ కలిసి ఎలాగోలాగా ఇంటి లోపలికైతే వెళ్ళిపోతారు. తర్వాత వాళ్ళ అమ్మమ్మ ఆలీకి త్వరగా వెళ్ళేసి ఫస్ట్ ఎయిడ్ కిట్ ఏమన్నా ఉందేమో ఎళ్లి తీసుకురాపో అని చెప్తుంది. అలాగే సిజర్ కూడా తీసుకురమ్మని చెప్తుంది. ఇంతలో వాళ్ళ ఫాదరు ఐ యామ్ సో సారీ అని చెప్తాడు వాళ్ళ వైఫ్‌కి. సో, తాను మీరలా చెప్పొద్దు అని అంటుంది. సో, ఇంతలో సిజర్ తీసుకొని రాగానే వాళ్ళ మదర్ వాళ్ళ ప్యాంట్‌ని కట్ చేసి ఆ గాయాన్ని చూసి అందరూ షాక్ అవుతారు. అది చాలా పెద్ద గాయము. సో, ఆమె కూడా చూసి చాలా ఏడుస్తుంది. దాన్ని చూసి ఆ నొప్పి భరించలేక వాళ్ళ మదరు బాగా ఏడుస్తుంది. సో, ఎలాగోలాగా దానికి కట్టేసి వీళ్ళు కొంచెం సేపు అలా రిలాక్స్ అవుతారు. తర్వాత ఆలీ తన బెడ్‌రూమ్‌లో కూర్చొని తన ఐప్యాడ్‌లో నుంచి రాబ్‌కి కాల్ చేస్తుంది. సో, రాబ్ చాలా భయపడుతూ, కంగారు పడుతూ ఉంటాడు. "ఎలా ఉన్నావు? ఏంటి?" అని అడుగుతాడు. సో, ఆలీ "నేను బాగున్నాను. నువ్వెలా ఉన్నావు? ఎక్కడున్నావు?" అని చెప్పి అడుగుతుంది. సో, "ఇక్కడ మా పేరెంట్స్ ఇద్దరూ చనిపోయారు. నేనొక్కడినే ఉన్నాను" అని చెప్తాడు. అంతలో ఆలీ ఉండేసి "మేమిక్కడ సేఫ్‌గానే ఉన్నాము. నేను నీకు అడ్రెస్ ఇస్తాను. నువ్వు ఇక్కడికి వచ్చేసేయి" అని చెప్తుంది. ఇంత లోపల సిగ్నల్ కట్ అయ్యి కాల్ కట్ అయిపోతుంది. సో, ఇంతలో తెల్లారిపోతుంది. ఆలీ వాళ్ళ మదర్ కాలు గాయాన్ని వాళ్ళ అమ్మమ్మ అలా ఓపెన్ చేసి చూస్తే, ఆ గాయము చాలా ఇన్ఫెక్ట్ అయ్యి చీము కారుతూ ఉంటుంది. అది చూసి వాళ్ళ అమ్మమ్మ చాలా కంగారు పడుతుంది. సో, ఇంతలో ఆలీ వాళ్ళ ఫాదరు ఆలీ దగ్గరకొచ్చి, "ఏంటి ఏమన్నా అప్డేట్స్ ఏమన్నా ఉన్నాయా? ఏం జరుగుతుంది?" అని చెప్పి అడుగుతాడు. ఇంతలో ఒక వియర్డ్ థింగ్ జరిగింది నాన్న అని చెప్పి ఐప్యాడ్ చూపిస్తుంది. సో, ఇందులో ఒక మతానికి చెందిన వాళ్ళు ఇదంతా మా కోసమే జరుగుతుంది అని చెప్పి ఒక నాస్తికుడిని కార్‌లో బతుకుండగానే కాల్చి తగలబెట్టేశారు. సో, చాలా వియర్డ్ థింగ్స్ జరుగుతున్నాయి నాన్న అని చెప్పి చెప్తుంది. ఇంతలో వాళ్ళ అమ్మమ్మ వీళ్ళ దగ్గరికి వచ్చి సో, ఆమె గాయము చాలా ఇన్ఫెక్ట్ అయింది. సో, యాంటీబయాటిక్స్ లేనిదే మనం దాన్ని ఇచ్చేయలేము అనంటే, మరెట్లాగా ఎన్ని రోజులు? నువ్వు నర్స్‌వే కదా చెప్పు అని చెప్పి అడుగుతాడు. కొన్ని రోజులైతే ఉన్నాయి. యాంటీబయాటిక్స్ లేకపోతే మాత్రం కష్టమే బతకడము అని చెప్తుంది. సో, అందుకని చెప్పి ఆలీ వాళ్ళ ఫాదరు, ఆలీ ఇద్దరూ కలిసి బయటకు వెళ్ళి మెడికల్ షాప్‌కెళ్ళి యాంటీబయాటిక్స్ తీసుకురావాలని చెప్పి బయలుదేరుతారు. అలా వాళ్ళు సిటీలోకి ఎంటర్ అవ్వగానే ఒక్కసారిగా అలా చూసి షాక్ అయిపోతారు. ఎందుకంటే ఫుల్ కరెంట్ తీగల మీద మొత్తము ఆ వెస్ప్సే ఉంటాయి. అలా నడుచుకుంటూ వెళ్ళగానే అక్కడ ఇద్దరు పడుకొనుంటారు. వీళ్ళేమన్నా బతికే ఉన్నారేమో అని చెప్పి వాళ్ళు చెక్ చేస్తారు. చూస్తే ఇద్దరు చనిపోయి ఉంటారు. సో, పద ఇంక ఎళ్దాము వాళ్ళు చనిపోయారు అని చెప్పి నడుచుకుంటూ అలా మెడికల్ షాప్ దగ్గరికెళ్తాడు. మెడికల్ షాప్ దగ్గరికి వెళ్తున్నప్పుడు ముందు డోరు స్టక్ అయ్యి ఉంటుంది. ఓపెన్ కాదు. సరే మనం వెనక డోర్ నుంచి వెళ్దాము అని చెప్పి వెళ్తూ ఉంటారు. ఇక్కడి నుంచి ఒకతను దూరం నుంచి వీళ్ళని గమనిస్తూ ఉంటాడు. అలా వెనక డోరు ఓపెన్ చేసుకొని షాప్ లోపలికి ఎంటర్ అవుతారు. ఇదంతా డార్క్‌గా ఉంటుంది. సో, టార్చ్ లైట్స్ వేసుకొని అలా లోపలికి వెళ్ళగానే ముక్కులు మూసేసుకుంటారు. చాలా డెడ్ బాడీస్ అన్నీ చాలా భయానక రీతిలో ఉంటాయి. సో, ఫ్లెష్ అంతా బయటకొచ్చేసి ఎముకలన్నీ కనపడుతూ కుళ్ళిన స్టేజ్‌లో అక్కడ బాడీస్ ఉంటాయి. అవి చూసి వీళ్ళు ముక్కులు మూసుకొని పక్క నుంచి నడుచుకుంటూ వెళ్తారు. ఇదంతా దూరం నుంచి అతను గమనిస్తూ ఉంటాడు వీళ్ళని. సో, ఫైనల్‌గా వీళ్ళకి కావాల్సిన మందులు తీసుకొని బ్యాగ్‌లో పెట్టుకొని వెళ్తూ ఉండగా ఆలీ అక్కడ డెడ్ బాడీస్‌ని చూస్తుంది. ఏదో సౌండ్ వచ్చిందని. అలా చూస్తే ఆ డెడ్ బాడీస్ పొట్ట లోపల చాలా ఎగ్స్ ఉంటాయి. వెస్ప్స్ అన్నీ ఆ పొట్టని గూడులాగా చేసుకొని చాలా గుడ్లు పెట్టేసుంటాయి. అవన్నీ కదులుతూ ఉంటాయి. అది చూసి ఒకసారిగా తను భయపడుతుంది. భయపడి ఇక వెళ్ళిపోవాలి అని చెప్పి ఇద్దరు అలా వెళ్ళిపోవడానికి ట్రై చేస్తూ ఉండగా సడన్‌గా ఒక 3 వెస్ప్స్ వచ్చి అక్కడ నించుంటాయి. సో, వీళ్ళు అలాగా ఇంక సౌండ్ చేయొద్దు అని చెప్పి క్వైయట్‌గా అలా నించుండిపోతారు. సో, వాళ్ళకి ఆ క్షణం ఇంకా ఇక్కడి నుంచి ఎలా వెళ్ళాలి అని అర్థం కాదు. ఇంతలో ఆలీ ఉండేసి పైన ఒక వాటర్ వచ్చే పైప్‌ని చూపిచ్చి అక్కడి నుంచి వాటర్ సౌండ్ చేస్తే వాటర్ పడితే ఆ సౌండ్‌కి ఇవి ఇదవుతాయి అని చెప్పి చెప్తుంది. సో, ఓకే. కానీ మనకి ఫైర్ కావాలి ఎలాగా అని చెప్పి పక్కనే ఒక మాప్ ఉంటే మాప్ తీసుకో అని చెప్పి ఆ మాప్‌ని జాగ్రత్తగా సౌండ్ లేకుండా తీసుకొని వీళ్ళ దగ్గరున్న లైటర్‌తో దాన్ని వెలిగిచ్చి
ఆ ఫైర్‌ని ఆహ్, మ వాటర్ పైప్ దగ్గర పెడతారు. సో, అలా వాటరు స్ప్రింకిల్ అవుతాయి. ఆ వాటర్ స్ప్రింకిల్ అవ్వగానే ఆ సౌండ్‌కి ఇవన్నీ వెస్ప్స్ తిరుగుతూ ఉంటాయి. సో, వీళ్ళు అక్కడి నుంచి ఎలాగోలాగా జాగ్రత్తగా తప్పించుకొని ఆ మెడికల్ షాప్ నుంచి బయటపడతారు. అలా బయటికి రాగానే వీళ్ళని ఇందాకటి నుంచి గమనిస్తున్న వ్యక్తి వీళ్ళకి ఎదురు పడతారు. వీళ్ళు అతన్ని చూసి కూడా పట్టించుకోకుండా వీళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు. కానీ అతను వీళ్ళకి ఎదురుపడి ఆగండి, ఆగండి అనని చెప్పి తన బ్యాగ్‌లో నుంచి బుక్ తీసి ఆ బుక్‌లో నా పేరు రోవరు. మీరు నా గ్రూప్‌లో జాయిన్ అవుతారా అని రాసి చూపిస్తాడు. సో, వీళ్ళుండేసి లేదు నో థాంక్స్ అని చెప్పి వెళ్ళిపోబోతూ ఉండగా మళ్ళా ఆపేస్తారు. మళ్ళా ఆపి మళ్ళీ రాస్తాడు. సో, దేవుడొచ్చాడు. దేవుడు ఇవన్నీ చేస్తున్నాడు. సో, మీరు కూడా రండి జాయిన్ అవ్వండి అనని రాస్తాడు. సో, నో థాంక్స్ అని చెప్పేసి వీళ్ళు అతని దగ్గర నుంచి తప్పించుకొని నడుచుకుంటూ వెళ్ళిపోతారు. సో, తర్వాత ఇతను ఊరికే అలా నోరు ఓపెన్ చేస్తాడనమాట. ఓపెన్ చేసి చూస్తే అతనికి నాలుక వాళ్ళు కట్ చేసేసుంటారు. తర్వాత వీళ్ళు ఇంటికొచ్చేస్తారు. వాళ్ళ అమ్మకు కూడా కొంచెం నార్మల్ అయిపోతుంది. అంతా సెట్ అయింది. బావుంది అని అనుకుంటుండగా ఒకరోజు సడెన్‌గా మెడికల్ షాప్ దగ్గర కలిసిన అతను వాళ్ళ గ్రూప్‌నేసుకొని వీళ్ళ ఇంటి ఎదురుగా వచ్చి నించొని చూస్తూ ఉంటాడు. సో, వీళ్ళెవరు? ఏంటి? అని అడగగానే "నువ్వుండు నేనెళ్లి మాట్లాడేసొస్తాను" అనని చెప్తాడు ఆలీ వాళ్ళ ఫాదరు. వాళ్ళ మదరు గన్ తీసుకెళ్ళమంటది. "నో, నో వద్దు. ఉండు నేనెళ్లి మాట్లాడొస్తాను" అనని చెప్పి తిను బయటికి వెళ్ళి "ఏం కావాలి నీకు? అసలు ఏంటి?" అనని చెప్పి అడుగుతాడు. అతను అలా చాలా కూల్‌గా ఒక బుక్ తీసేసి జాయిన్ అవ్వండి అనని చెప్పి రాస్తాడు. తర్వాత నో, నో లేదు మేము జాయిన్ అవ్వము అంటాడు. లేదు మమ్మల్ని ఫాలో అవ్వండి అనని చెప్పి మళ్ళీ రాస్తాడు. సో, వీళ్ళెంతకి వినకపోయే కాడికి ఆ బుక్ అడిగి తీసుకొని ఆలీ వాళ్ళ ఫాదరు ఆహ్, తను అందులో రాస్తాడు. అందులో ప్లీజ్ లీవ్ అస్ అలోన్ మమ్మల్ని ఒంటరిగా వదిలేయండి అనని చెప్పి అందులో రాస్తాడు. అప్పటికి వినకుండా ఒక్క నిమిషం ఉండండి అనని చెప్పి మళ్ళీ బుక్‌లో రాస్తాడు. మీ అమ్మాయి మా పెద్దమ్మాయి అయిందా అని రాస్తాడు. అది చూడగానే యాలీ వాళ్ళ ఫాదర్‌కి చాలా కోపమొస్తుంది. లోపలికి వెళ్లి గన్ తీసుకొనొచ్చి వీళ్ళ మీదకి ఎయిమ్ చేస్తాడు. అలా ఎయిమ్ చేసినప్పటికి అతను ఏమీ భయపడకుండా కూల్‌గా బుక్ తీసి అని రాసుంటాడు. ఏమీ మాట్లాడకుండా అలా క్వైట్‌గా ఇక తిరిగి వెళ్ళిపోతారు. తర్వాత ఈవినింగ్ అవుతుంది. ఈవినింగ్‌లో యాలీ అలా క్వైట్‌గా పడుకోనుంటుంది. ఇంతలో రాబ్ నుంచి తన ఐప్యాడ్‌కి మెసేజ్ ఒస్తుంది. "నువ్వెలా ఉన్నావు? ఉన్నావా?" అని చెప్పి మెసేజ్ ఒస్తుంది. అది చూసి యాలీ చాలా హ్యాపీ ఫీల్ అవుతుంది. "నువ్వెక్కడున్నావు?" అని మెసేజ్ చేస్తుంది. "నేను నార్త్‌కి వెళ్తున్నాను. అక్కడ రెఫ్యూజీ క్యాంప్ ఉంది" అనని రిప్లై ఇస్తాడు. రెఫ్యూజీ క్యాంప్ అనని క్వెషన్ మార్క్ పెడుతుంది. సో, తన మెసేజ్ డెలివర్ కాదు. చేస్తే బాగా చీకటయిపోతుంది. బాగా రాత్రిలో అందరూ పడుకొని నిద్రపోతూ ఉంటారు. ఇంతలో సడెన్‌గా ఏదో సౌండ్ వినపడుతుంది. డోర్ నాక్ చేస్తున్న సౌండ్ వినపడుతుంది. సో, యాలీ వాళ్ళ ఫాదర్ లేచి వాళ్ళ అమ్మని కూడా లేపుతాడు. ఏదో సౌండొస్తుంది అనని చెప్పి. తర్వాత నిదానంగా వెళ్ళి ఆ డోర్‌కున్న కర్టెన్ తీసి చూస్తాడు. చూస్తే బయట ఒక చిన్న పిల్ల భయపడుతూ అలా భయంగా వణుకుతూ నించో ఉంటుంది. సో, అంతలో వీళ్ళందరూ వచ్చి చుట్టుపక్కల చూసి ఎవరు లేరులే అని అనుకోని అమ్మాయిని గబగబా లోపలికి తీసుకొనొచ్చి, అమ్మాయిని కొంచెం ఏమైంది? ఎందుకు ఇలా? ఈ టైంలో ఎలా? అనని చెప్పి ఆ అమ్మాయిని అడుగుతూ ఉంటారు. కానీ ఆ అమ్మాయి చాలా భయంగా ఏమీ మాట్లాడదు. అలా క్వైట్‌గా కూర్చో ఉంటుంది. ఎందుకో కానీ వీళ్ళకి అమ్మాయి మీద డౌటొస్తుంది. ఒకసారి అమ్మాయి మౌత్ ఓపెన్ చేసి చూడగానే ఆ అమ్మాయి నాలుక కూడా కట్ అయిపోతుంది. సో, వీళ్ళు సడెన్‌గా కొంచెం షాకవుతారు. తర్వాత ఆ అమ్మాయి పొట్ట దగ్గర ఏదో గట్టిగా తగిలినట్టు అనిపిస్తే అలా ఓపెన్ చేసి చూస్తే మొత్తం సెల్ ఫోన్స్ అన్నీ స్టిక్ చేసి పెట్టుంటారు. తర్వాత యాలీ పడుకో ఉంటుంది. యాలీకి సడెన్‌గా మెరుపులన్నీ రావడంతో మెలుకువొస్తుంది. మెలుకువొచ్చి కిటికీ దగ్గర ఏదో ఉన్నట్లు కనిపిస్తుందనమాట. సో, అందుకని అదేంటా అనని ఎళ్లి చూస్తే, ఆ కిటికీ దగ్గర గూడా ఒక ఫోన్‌ని స్టిక్ చేసి అలారం ఆన్ చేసి పెట్టేస్తారు. సో, అది అలారం సౌండ్ రాగానే ఇమ్మీడియేట్‌గా ఆ వెస్పొచ్చి అటాక్ చేస్తుంది. సో, అది విన్న వీళ్ళందరూ భయపడి పరిగెత్తేస్తారు. పరిగెత్తి త్వరగా వెళ్ళి
ఆ అమ్మాయి పొట్టకే అతికిచ్చున్న ఫోన్‌లన్నీ పీకడానికి ట్రై చేస్తారు. అలా అన్ని ఫోన్‌లు వన్ బై వన్ అన్నీ పీకేసి కిచెన్‌లో వాటర్ టబ్ ఉంటే వాటర్‌లో పెట్టేస్తారు. ఇంతలో ఆలీ వాళ్ళ మదర్ వెళ్ళి ఆలీని ఆ రూమ్‌లో నుంచి బయటికి లాగేసి డోర్ లాకేసేస్తుంది. ఆ వెస్ప్‌లు ఇంట్లోకి రాకుండా. ఇంతలో ఆ వెస్పులు ఇంటి పైనున్న గ్లాస్‌ని కూడా అటాక్ చేస్తాయి. పగలగొట్టడానికి ట్రై చేస్తుంటాయి. సో, ఇవి చూసిన వీళ్ళు భయపడి త్వరగా వీళ్ళు కింద సెల్లార్‌లోకి వెళ్ళిపోవడానికి ట్రై చేసి అందరూ లోపలికి పరిగెత్తేస్తారు. సో, ఇంతలో సెల్లార్‌లో కొంతమంది ముసుగు వేసుకొని మనుషులు యాలీ మీద అటాక్ చేసి యాలీని ఎత్తుకెళ్ళడానికి ట్రై చేస్తారు. సో, యాలీని ఎత్తుకెళ్తుంటే వాళ్ళ అమ్మ మాత్రం యాలీని ఎత్తుకెళ్ళనివ్వకుండా వాళ్ళతో చాలా ఫైట్ చేస్తుంది. సో, ఒక సుత్తి తీసుకొని వాళ్ళలో ఒకడిని కొట్టబోతే వాడు కాలుతో చాలా ఫోర్స్‌గా తన పొట్టలో తన్నేస్తాడు. సో, తను అలా కుప్పకూలి పడిపోతది. ఇంతలో యాలీ వాళ్ళ అమ్మమ్మ వచ్చి ఆ అమ్మని పట్టుకొని యాలీని ఎలాగైనా సేవ్ చేయాలి అని చెప్పి యాలీ దగ్గరికి బయటికి వచ్చి వాళ్ళతో ఫైట్ చేస్తుంది. ఆమె ఎంత ఫైట్ చేసి, ఎంత లాగేస్తున్నా ఆమె వల్ల కాదు. వాళ్ళు చాలా గట్టిగా ఆలీని పట్టుకొని దూరంగా లాక్కెళ్ళడానికి ట్రై చేస్తూ ఉంటారు. సో, ఇక తిన వల్ల కాదు అనని చెప్పి డిసైడ్ అయిపోయి తను వాళ్ళని గట్టిగా పట్టుకొని పెద్దగా అరిచేస్తుంది. సో, అలా పెద్దగా అరిచేసేటప్పటికి చుట్టుపక్కల ఉన్న వెస్ప్స్ అన్నీ వచ్చి వీళ్ళని అటాక్ చేసేస్తాయి. సో, ఇది చూసిన యాలీ దూరంగా పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయి తర్వాత వెనక్కి తిరిగి చూస్తుంది. అలా వాళ్ళ అమ్మమ్మ చనిపోవడం చూసి చాలా ఏడుస్తుంది. ఒక పక్క ఇంట్లో నుంచి వాళ్ళ మదర్ కూడా వచ్చి చూసి వాళ్ళ అమ్మ చనిపోయిందని జెప్పి కూర్చొని చాలా బాధపడుతూ ఏడుస్తుంది. ఇంతలో మళ్ళీ వాళ్ళొచ్చి యాలీ గొంతు మీద కత్తి పెట్టి మళ్ళా ఆమెని తీసుకెళ్ళడానికి ప్రయత్నిస్తారు. లోపల నుంచి యాలీ వాళ్ళ ఫాదరు, వాళ్ళ బ్రదర్ ఇద్దరు బయటకొస్తారు. సో, బయటకొచ్చినప్పటికి వాళ్ళు ఏమి చేయలేక అలా నించుంటారు. సో, ఇతనేమో ఆహ్, వాళ్ళని అరవద్దు అనని చెప్పి జస్ట్ ఒక సైన్ చేసి తను కామ్‌గా నడుచుకుంటూ ఆలీని తీసుకొని వెళ్ళిపోబోతూ ఉంటాడు. సో, అలా తన కూతుర్ని అక్కడి నుంచి తీసుకెళ్ళిపోవడం చూసిన ఆలీ వాళ్ళ నాన్నకి ఇక పట్టరాని కోపం వచ్చేస్తుంది. సో, ఇంకా ఆ కోపంలో వాళ్ళని ఎలాగైనా చంపేయాలని డిసైడ్ అయ్యి లోపలికెళ్ళి వాళ్ళకి చేతికందిన వెపన్స్ తీసుకొని వాళ్ళ వైఫ్, వాళ్ళ తమ్ముడు, వాళ్ళ నాన్న ముగ్గురు వచ్చి వాళ్ళతో భయంకరంగా ఫైటింగ్ చేసి ఎలా అంటే అలా నరికేస్తారు వాళ్ళని. చేతికి దొరికిన దాంతో ఎలా అంటే అలా పొడిచి వాళ్ళని ఫైనల్‌గా చంపేస్తారు. చంపేసి ఆలీని సేవ్ చేసుకుంటారు. అలా కొన్ని రోజులు గడిచిపోయాక వీళ్ళ నలుగురు కలిసి నార్త్ సైడ్‌లో ఉన్న రెఫ్యూజీ క్యాంప్‌కి వెళ్ళడానికి బయలుదేరతారు. అలా నడుచుకుంటూ ఫైనల్‌గా రెఫ్యూజీ క్యాంప్ దగ్గరకైతే చేరుకుంటారు. అక్కడ ఒక జీప్ ఉంటుంది. ఆ జీప్‌లో యాలీ తన ఐప్యాడ్‌కి ఛార్జింగ్ పెట్టుకుంటుంది. ఫైనల్‌గా అది ఛార్జ్ అవుతుంది. రాప్ మెసేజ్ డెలివర్ అవుతుంది. సో, ఫైనల్‌గా వీళ్ళు నార్త్‌కి ఎందుకెళ్లారంటే, నార్త్ సైడు చాలా కూల్‌గా ఉంటుంది. సో, కూల్ వెదర్‌లో ఈ వెస్పులు బతకడం చాలా కష్టం. అందుకని చెప్పి వీళ్ళందరూ నార్త్‌కి వెళ్ళిపోయారు. సో, ఇక్కడ కొన్ని వెస్పులు వస్తూ ఉంటాయి. ఆ వెస్పుల్ని దూరం నుంచి బాణంతో చంపేస్తుంది యాలీ. తిరిగి చూస్తే ఇక్కడ రాబ్ కూడా ఉంటారు. ఇంతటితో సినిమాని ఎండ్ చేసేస్తారు. నా ఈ ఎక్స్‌ప్లనేషన్ గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థాంక్ యూ.